హ్యాపీగా ఉంటుంది ఇక్కడ తింటే. అయితే బిల్లు అయితే కట్టేయండి మళ్ళీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మాది భీమవరమే, కాకపోతే తప్పిపోయాడు హైదరాబాద్. రాజమండ్రిలో ఎక్కడెక్కడ మంచి టేస్టీ ఫుడ్ అయితే ఉందో నీకోసం ఎదిగి పట్టుకుని వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. బిల్డప్ బాబు ఏంట్రా బాబు, గోదావరిలు అంటారా బాబు. హాయ్ హలో నమస్తే, నేను మీ బిల్డప్ బాబాయ్. నేనైతే రాజమండ్రిలో ఉన్నాను అనమాట. ఈ రోజు మీకు గోదావరి రుచుల్లో భాగంగా పాకా టిఫిన్ అనే ఒక ప్రాంతానికి వెళ్తున్నాం అనమాట. పాకా టిఫిన్ అంటే చాలా ఫేమస్ రాజమండ్రిలో. రాజమండ్రి వచ్చిన వాళ్ళు కంపల్సరీ పాకా టిఫిన్కి వెళ్ళి టిఫిన్ చేస్తారు, ఎందుకంటే చాలా ఫేమస్ అనమాట. సో మనమైతే ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న పాకా టిఫిన్కి అయితే వెళ్తున్నాం అనమాట. వీడియో చూస్తూ ఉండండి. ఇంకా మరెన్ని రాజమండ్రిలో ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా మీకు వీడియో రూపంగా నేను అందిస్తాను. మన ఛానల్ ఇంకా ఎవరన్నా కొత్తగా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా చేసుకోండి. ఎన్నాళ్ళ నుంచి మీరు రన్ చేస్తున్నారండి? 20 సంవత్సరాల నుంచి. ఎంతండి? 20 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు ఇదే పాకలో. ఓకే, చాలా సంతోషంగా ఉంది మీ దగ్గర రావడం. మీ దగ్గర ఏమేమి ఫేమస్ అండి? పెసరట్టు అన్ని ఫేమస్ అండి, అన్ని బాగుంటుందండి, చట్నీలు కానీ అన్ని బాగుంటాయి. ఓకే, చాలా దూరం ప్రాంతాల నుంచి మీ దగ్గరికి వస్తారని విన్నానండి. ఎందుకంటే టేస్ట్ ఉంటేనే కదా వచ్చేది, ఊరినే రారు కదా. టేస్ట్ ఎక్కడుంటే అక్కడ జనాలు ఉంటారు అనమాట. నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చానండి మీకోసం. నేను చాలా సంతోషంగా ఉంది. ఇది ఏం దోశ అండి? రవ్వ దోశ? ఉప్మా పెసరట్టు, ఉప్మా కూడా ఉంటుంది. అక్కడ బజ్జీ వేస్తున్నట్టున్నారు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, ఎప్పుడు తినేలా అనిపిస్తుంది. ఉప్మా వేసారు చూసారా, చాలా బాగుంది. నిజంగా న్యాచురల్ ఫుడ్ అండి. ఎందుకంటే ఈ మధ్య గ్యాసుల మీద వండుకుని ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు చాలామంది. నిజంగా ఇది ఎంత బాగా కట్టి పెట్టారు పొయ్యిలో. కట్టెల పొయ్యి మీద వండుకుని తినడం అనేది చాలా గ్రేట్ అనమాట. హాయ్ అండి. నమస్తే అండి. మీరు ఇక్కడ రెగ్యులర్గా వస్తారా? రెగ్యులర్గా వస్తాను. చాలా బాగుంటుంది. మీ పేరండి? వెంకటేశ్వరరావు. ఏం చేస్తారండి మీరు? నేను మేనేజర్ పని చేస్తాను, మ్యాక్సిమం ఫైనాన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం తింటున్నారు ఇప్పుడు? వడ? ఇప్పుడు గారి తింటున్నాను. డైలీ వస్తారండి మీరు? డైలీ వస్తాను. ఓకే, నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరండి? రవి గారు. డైలీ వస్తారా మీరు? డైలీ వస్తాను. ఓకే, ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి అన్నారు, కరెక్టే అంటారా? చాలా టేస్టీగా ఉంటుందండి. ఏమేమి తింటారు మీరు మార్నింగ్ ఇక్కడికి వచ్చి? ఇడ్లీ, గారె, దోశ. ఓకే, బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటండి ఇక్కడ? పెసరట్టు ఉప్మా. పెసరట్టు ఉప్మా. వావ్, శ్రీనివాస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ప్రత్యేకంగా దోశలు మాస్టర్ అండి? దోశలు తప్పితే ఏం వేయరు అనమాట. ఓకే, మీరు మాట్లాడుతూ ఉన్నారు, వేసేస్తారు దోశ చిట్టుకుని. అవునవునండి. అమ్మగారు నమస్తే అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మీకోసం. పాకా టిఫిన్ అంటే చాలా ఫేమస్ అని విన్నాను, చాలామంది జనాలు చెప్పుకుంటున్నారు మీకోసం. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందంట టిఫిన్. టీవీలో వస్తావు? పొద్దున్నే బిజినెస్లో బాగా బిజీ ఉన్నాను. నీరసంగా ఉందా? అయ్యా, ఎంత నీరసంగా ఉన్నా సరే చూసారా మన కోసం అని చెప్పేసి వండి పెడుతున్నారు అమ్మగారు. వ్యాపారం కదండి.
చూసారంటే బజ్జీ కూడా చాలా క్వాలిటీగా ఉంది. బజ్జీ అండ్ వడ, ఇక్కడ చట్నీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇదిగో ఎర్ర చట్నీ. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇడ్లీ మాస్టర్ గారి దగ్గరికి వచ్చాం అనమాట. నమస్తే అండి. మీరు ఇడ్లీ స్పెషలిస్టా? ఓకే. మీరు ఎన్ని గంటలకి స్టార్ట్ చేస్తారండి? 6. అంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా ఉంటుందండి? మార్నింగేనా? ఓన్లీ మార్నింగ్. వేడి వేడి పొగలు కక్కుతున్న ఇడ్లీ అనమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇదిగో బజ్జీ కూడా రెడీ అయిపోతుంది. మీరు బజ్జీ కూడా మీరే వేస్తారండి? అన్నీ చేస్తామండి. అది అనేది ఏం కాదు, మేమంతా సొంత మనుషులు కదా. ఓకే. ఇక అన్నీ చేయాలి. ఇవ్వండి, పర్లేదు. అసలు రుచులు అంటేనే గోదావరి, గోదావరి అంటేనే రాజమండ్రి. రాజమండ్రిలో చాలా అందాలు, ఫుడ్లు, న్యాచురల్ ఫుడ్ అనమాట. సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. ఇక ఎంతసేపు వీడియో తీసింది నేను కూడా తినాలి కాబట్టి నాకు కూడా అక్క దోశ వేసింది. పెసరట్టు ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను కూడా తిని అసలు ఎలా ఉంది టేస్ట్ అనేది చూస్తాను. దోశ తెచ్చుకుంటాను. ఫోన్ ఎవరు కొట్టేయకండి. సో టిఫిన్ అయితే రెడీ అనమాట. ఇదిగో పెసర దోశ అండ్ బొండం అండ్ ఇడ్లీ. మనం అయితే టేస్ట్ చూద్దాం ఎలా ఉందని చెప్పేసి. మీకోసం ఇదిగో చెమటలో బాగా దారుణంగా పట్టేస్తున్నాయి చెమటలో. మీకోసం వీడియో తీయడానికి అని చెప్పేసి మార్నింగ్ లేకంగానే బయలుదేరాను. టేస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ ఇడ్లీ తిందాం. టమాటా చట్నీ అండ్ పల్లి చట్నీ అనుకుంటా. నా మాట కాదు, అసలు మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి తిని చూడండి. చాలా న్యాచురల్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. చట్నీ కూడా, ఇడ్లీ చాలా బాగుంది. ఇప్పుడు మనం బజ్జీ ట్రై చేద్దాం. కాలిపోతుంది. వావ్, సూపర్ టేస్ట్ ఉందన్నమాట. ఇప్పుడు దోశ కూడా ట్రై చేద్దాం ఎలా ఉందో. ఉప్మా పెసరట్టు సూపర్ టేస్ట్ అన్నమాట. సూపర్ టేస్ట్, ఎక్సలెంట్గా ఉంది. టిఫిన్ అయితే నిజంగా టేస్ట్ లేనిది ఎవరు చెప్పుకోరు అనమాట. ఇక్కడ చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి జనాలు కూడా చూసారంటే జనాలు కూడా పబ్లిక్ కూడా చాలా బాగా వస్తున్నారు. సో అలానే మీకోసం అని చెప్పేసి నేను కూడా వచ్చాను, తింటున్నాను. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఎప్పుడైనా రాజమండ్రి వస్తే కనుక ఈ పాకా టిఫిన్కి అయితే ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంది. సూపర్ అనమాట. సూపర్ అంటే సూపర్. కనబడుతుంది కదా పాకా టిఫిన్. చాలా బాగుంది. రాజమండ్రిలో ఎక్కడెక్కడ మంచి టేస్టీ ఫుడ్ అయితే ఉందో మీకోసం ఎదిగి పట్టుకుని వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మీరు ఎప్పుడైనా రాజమండ్రి వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ నేను తిన్న తర్వాత, నేను సాటిస్ఫై అయిన తర్వాతే మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక్కడైతే పాకా ఇడ్లీలో సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. జబర్దస్త్ ఫుడ్ అండి. మంచి వీడియోలు చేస్తారండి. మా ఊరు రావడం కొంచెం ఆనందంగానే ఉంది మాకు కూడా. ఇంకా మంచి చేయాలని మేము అనుకుంటున్నాం. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి మిమ్మల్ని అందరిని కలవడం. రాజమండ్రిలో కోవా కాడ ఫేమస్ అంట, మరి తినేద్దామా బాబాయిలు? రోజ్ మిల్క్, కోవా రోజ్ మిల్క్ ఫేమస్ బాగా. అది ఇప్పుడు 70 years నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ వాళ్ళు అయితే మంచిగా
టిఫిన్ చేసి వెళ్తున్నారు ఆఫీస్కి వెళ్తున్నారు కదా, ఆఫీస్కి వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అటెండెన్స్ చేయించుకుందే నాకు గడవదు రోజుగా. బిల్డప్ బాబాయ్ అంటారా బాబు, బిల్డప్ బాబాయ్ అంటారా బాబు, గోదావరిలు అంటారా బాబు. సో ఇక్కడ బాబాలు అయితే కొంతమంది టిఫిన్ చేస్తున్నారు, అడుగుదాం. బాబాయ్ నమస్తే, నీ పేరు? వీర్రాజు. వీర్రాజు బాబాయ్, చాలా బాగున్నావు నువ్వు హీరోలాగా. రోజు వస్తావు ఇక్కడికి? రోజు కొంచెం గట్టిగా మాట్లాడా. రోజు వస్తానండి. రోజు వస్తావా? ఏమేమి తింటావు? పెసరట్టు ఉప్మా, బజ్జీ, ఇడ్లీ. నీకు ఫేవరెట్ టిఫిన్ ఏంటి? పెసరట్టు ఉప్మా. ఏం ఉప్మా? పెసరట్టు ఉప్మా. పెసరట్టు ఉప్మా. నాకు కూడా అదే ఇష్టం, అదే తిన్నాను నేను. చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. స్మూత్గా వెళ్ళిపోతున్నాయి, 4-5 అయినా వెళ్ళిపోతాయి. కాకపోతే ఇంటికాడ రాగి జావ తాగొచ్చు, అందుకే తినలేకపోతున్నా. మళ్ళీ రేపు వచ్చినప్పుడు తింటా. సో అలానే బాబాయ్ నమస్తే. ఏం మాడతలా నువ్వు? మాది భీమవరమే, కాకపోతే తప్పిపోయాడు హైదరాబాద్ వెళ్ళి. ఏమి ఇష్టం బాబాయ్ నీకు టిఫిన్? నాకు దోశ అంటే ఇష్టం. దోశ నైనతార అంటే ఇష్టం అండి అన్నట్టు అన్నావు. ఏం దోశ తిన్నావు? మామూలు దోశ ఓకే. ఇది అడ్రస్ ఎక్కడ బాబాయ్? ఉక్కంపేట. ఈ అడ్రస్ వచ్చేసి పాకా టిఫిన్, రాజమండ్రి హైవే పక్కనే ఉంటుంది ఉక్కంపేట. పాకా టిఫిన్ అంటే ఎవరని చెప్తారు, గూగుల్ కూడా చెప్పేద్ది. మీరు గూగుల్ పెట్టుకోండి, హైవే పక్కనే ఉంటుంది ఇది. ఇదిగో కనపడుతుంది కదా వెనకాల, ఇది వచ్చేసి హైవే అనమాట, హైవే రోడ్డు. చాలా థ్యాంక్ యూ సో మచ్, మీ ఊరు రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది, మిమ్మల్ని కలవడం. అమ్మ టిఫిన్ అయితే చాలా బాగుంది. మరి ఇక నేను వెళ్ళిపోతున్నా, చాలా దూరం వెళ్ళాలి కదా, ఏమన్నా 2 మాటలు చెప్తారా? సరే అందరూ కూడా ఇక్కడ రండి, చాలా మంది హైవేలు వెళ్తారు కదా, ఉక్కంపేట హైవే పక్కనే ఉంటుంది. ఈ టిఫిన్ వచ్చేసి పాకా టిఫిన్, గూగుల్ని అడిగినా చెప్పుద్ది అనమాట. పాకా టిఫిన్ అయితే చాలా ఫేమస్. ఏమండి నమస్తే అండి, ఏదో అంటారు చెప్పండి. ఫేమస్. ఓకే, మీరు ఏం తిన్నారు? ఇడ్లీ. ఇడ్లీ తింటారు, ఏం తింటారు ఇక? ఇంకేం తినలేదు. అయ్యో, కానీ దోశ ఫేమస్ ఉంది. మరి దోశ తినాలి కదా. తినడానికి ఇప్పుడు వేరే టిఫిన్ చేసేకి వచ్చాను నేను. తెలియక తినేసారు, తినేసాం కానీ ఇక్కడికి వచ్చాము, ఇప్పుడు తింటా చాలా హ్యాపీగా ఉంది. రేపు రండి, రేపు తప్పనిసరి ఇడ్లీ తినండి, వడ తినండి, బజ్జీ తినండి, 4 దోశలు తినండి, హ్యాపీగా ఉంటుంది ఇక్కడ తింటే. అయితే బిల్లు అయితే కట్టేయండి మళ్ళీ. మళ్ళీ బిల్లు కాదుగా, మేము తిన్న బిల్లు మేము కట్టేస్తామండి. అవునవును, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లవ్ యూ ఆల్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. రాజమండ్రిలో ఏమేమి ఫుడ్ అయితే ఉన్నాయి కనుక నేను ప్రతి ఒక్క వీడియో ప్రతి గల్లీలోకి వెళ్ళి ఎక్కడ ఏ ఫుడ్ ఉందో అన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను, చూస్తూనే ఉండండి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కనుక మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్, బాయ్. కంటి రెప్పకను పాపలాగా ఉంటారే.